హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ఇంట్లో ఇడ్లీ మిగిలిపోయేదాన్ని ఫీల్ అవుతున్నారా? అయితే ఈ వీడియో చూసేయండి. మిగిలిపోయిన ఇడ్లీలు ఉన్నాయి మా ఇంట్లో. ఇప్పుడు నేను ఇడ్లీ ఉప్మా చేస్తున్నాను. దాని ప్రాసెస్ చూసేయండి. చూడండి, ఆనియన్స్, కొత్తిమీర, చిల్లీస్, గ్రీన్ చిల్లీస్, శనగబ్యాళ్ళు, శనగపప్పు, శనక్కాయ పప్పులు, జీలకర్ర, ఆవాలు, ఇడ్లీలన్నీ ఇట్లా స్మాష్ చేసుకోవాలండి. అన్ని ఇడ్లీలను ఇలా స్మాష్ చేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇడ్లీలు ఇలా అంతా పొడిగా చేసుకోవాలి. అన్ని ఇడ్లీలను పొడిగా చేసుకొని ఇడ్లీ ఉప్మా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మేము పెట్టే ఇడ్లీ ఉప్మా వీడియో కింద కామెంట్ చేయండి. మొత్తం పొడిగా చేసుకున్నాము. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. గ్యాస్ వెలిగించుకోండి. హీట్ ఎక్కేసింది. ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ వేసుకుందాం. మీకు తగినంత ఆయిల్ వేసేసుకోండి. మేమైతే ఇంత క్వాంటిటీలో ఆయిల్ వేసుకున్నాం. చూడండి, తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. శనగపప్పులు అన్ని వేసేసుకున్నాము ఆయిల్లో. చూడండి, ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా వేసేసుకున్నాం. పప్పులు ఫ్రై అయిన తర్వాత శనగబ్యాలు వేసుకున్నాం. శనగబ్యాలు వేసేస్తున్నాము ఇందులో. శనగబ్యాలు ఫ్రై అయిన తర్వాత ఇంకా పాలు, నెక్స్ట్ కొత్తిమీర వేసేసి అన్నిటి ఫ్రై చేసుకోండి. సాల్ట్ వేసేసుకోండి. బాగా ఫ్రై అయిపోయినాయి. ఇట్లా ఒక 2 minutes ఫ్రై చేసుకొని మనం రెడీగా పెట్టుకున్న ఇడ్లీ పొడిని కూడా వేసేస్తున్నాం. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఇడ్లీ పొడి అంతా వేసేస్తున్నాం. చూడండి, అంతా వేసేసుకుంటారు. ఇట్లా బాగా కలుపుకోండి. మొత్తం 5 minutes బాగా సిమ్లో పెట్టుకోండి, మగ్గనివ్వండి. రెడీ ఇడ్లీ ఉప్మా. చూడేసేయండి, రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి. చూడండి.